అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. మీటింగే అనాలి దాన్ని, దర్శనం కాదు. ఎందుకంటే ఒక 20,000 మందిని పోగొట్టి కొండ మీద రచ్చ చేద్దాం అనుకున్నాడు. కానీ పోలీసు వాళ్ళు దానికి అడ్డుకట్టేసారు. మీరు వెళ్ళండి, వెళ్తే గుట్ల గుట్ల కింద జనాలు వచ్చి రచ్చ చేస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల. కానీ రద్దు చేసుకుని ఆయన మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమంటాడంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా సంతకం పెట్టి వెళ్ళిన దాఖలాలు లేవు. ఇవాళ ఏంది నేను కొత్తగా సంతకం పెట్టేది అంటున్నాడు. వాళ్ళు చెప్పింది కూడా అదే కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే కదా. చట్టం, రాజ్యాంగం, నియమం, నిబంధన ఇవన్నీ లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం పాలించావు. ఒక సీఎంగా ఉంటూ నువ్వే కొండ మీదకి వెళ్ళి సంతకం పెట్టలేదని నిర్భయంగా చెప్తున్నావు. అంటే నువ్వు పాటించవు, ఏ విషయం పాటించవు. నువ్వేం చెప్తే అదే చెయ్యాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే నియమాలు పాటించవు. అందుకే ఆయన దగ్గరికి నేను తీసుకెళ్ళలేదు. నాకు తెలిసి నువ్వు క్యాన్సిల్ చేసుకోవటం కాదు, వెంకటేశ్వరంకే ఇష్టం లేదు నువ్వు రావటం అక్కడికి. ఒక్కసారి ఆలోచించి లొకేషన్ చూసి నేర్చుకో. మాటల తోటాలు వస్తున్నాయి. మనం పేపర్ చదివితేనే కానీ మాట్లాడలేము. ఇంకోటి అన్నావు, నోటీసులు ఇచ్చి ఆపేశారు అని. నోటీసుల గురించి మనం చెప్పాలా? నోటీసులకి ఇష్టం కోసం ఫ్యాక్టరీ పెట్టిన రోజులు మన 5 సంవత్సరాలు. ఒక్కడికా ఇద్దరికా లక్షల మంది, కోట్ల మందికి, ప్రతి ఒక్కడికే నోటీసే. బయటకు వస్తే నోటీసు. చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే ఆ చుట్టుపక్కల అందరూ. టీచర్స్కి మీటింగ్, టీచర్స్కి కూడా నోటీసులు ఇచ్చి ఆపేసిన దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఇది. వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తానన్నా సరే నోటీసులు ఇచ్చి పోలీసులు కాపలా పెట్టి హౌస్ అరెస్టులు చేశారు. కూటమి ప్రభుత్వం ఇంకా రాజ్యాంగం ప్రకారం వెళ్తుంది, భారత రాజ్యాంగం ప్రకారం వెళ్తుంది. సంతోషించు. పేపర్ చదివితేనే కానీ ప్రెస్ మీట్లో మనం ఏమి చెప్పలేం. ఆ స్క్రిప్ట్ రాసిన వాడిని సరిగ్గా రాయమని చెప్పు, కరెక్ట్ పాయింట్లు రాయమని చెప్పు. ఏదో వచ్చాం, సానుభూతి చెప్పాం, సానుభూతి కౌరులు 4 మాట్లాడాం, ఇక్కడికి నేను హీరోని అయిపోయాను అనుకుంటే జనమేమి హీరోలు కాదు. నీ హీరోజాన్ని యాక్సెప్ట్ చేయడానికి జనం నీకన్నా పెద్ద హీరోలు, గుర్తుపెట్టుకోండి.